ఎట్లా వచ్చిందిరా? ఎట్లుందంటే నాకు పేలిన తర్వాత పైన పోయి పైన తిరుగుతాయట గిరగిర. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 25K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, ఇప్పుడు దీని ఎఫెక్ట్ చూసిరుగా మీరు, టోటల్గా మేము 50 అయితే ఒకటేసారి కాలుస్తాం ఇటువంటివి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, దివాళీ క్రాకర్స్ కి సంబంధించిన స్టాష్ 1 అయితే మీరు మన ఛానల్లో చూసిరు కదా. ఆ స్టాష్ 1లో మేము మీకు చూపెట్టిన డిఫరెంట్ క్రాకర్స్ లో నుంచి కొన్ని క్రాకర్స్ అయితే గైస్ ఈ రోజు అయితే మేము కాల్చబోతున్నాము. అవి వచ్చేసి ఏంటి అంటే వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు. మంకీ స్పిన్నర్స్ అని చెప్పేసి స్పిన్నర్స్ క్రాకర్ ఉంది. అంతేకాకుండా ఒకటి జిరాఫీ క్రాకర్, జింగన్ క్రాకర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే దీని పేరు ఏంటిది అంటే ARD ఎయిర్లైనర్స్ క్రాకర్స్ అనేది ఉందన్నమాట. ఇది మల్టీ కలర్స్తోని షార్ట్స్ అయితే ఆకాశంలోకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని కాల్చబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ బాల్స్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ క్రాకర్స్ని కాల్చబోతున్నాం. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే నేను స్టాష్ వీడియో అన్బాక్సింగ్ చేసినప్పుడు మీకు చెప్పినా కదా, స్టార్ విన్ అని చెప్పేసి దీని లోపల నుంచి పెద్ద స్కై షాట్స్లో ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుందో దీన్ని కాల్స్తామని చెప్పేసి సో దీన్ని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. అండ్ కాకుండా ఈ రోజు నేను కాల్చబోతున్నా ఈ 2 బాంబులు కూడా ఉన్నాయి. మీడియం స్కై షాట్, ఇది లాస్ట్ వచ్చేసి క్రేజీ వీల్స్ మల్టీ కలర్ షార్ట్స్ అన్నమాట. దాన్ని కూడా కాల్చబోతున్నాం. అయితే ఎవరికి వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చీకటి అయ్యేంత వరకు అయితే గైస్ వెయిట్ చేసినాం. స్టాష్ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్లుగానే ఫస్ట్ మేము టెస్ట్ చేయబోతున్న క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఫైర్ బాల్ క్రాకర్. సో నేను స్టాష్లో చెప్పిన ఫస్ట్ దీన్ని కాలుస్తాను. సో ఫస్ట్ దీన్ని కాలుస్తున్నా. దీని లోపల కనుక మీరు చూసినట్లయితే ఎవరో పటాకులు వెళ్తలేవు, ఇక్కడ దిక్కు వెళ్తాయండి అత్తుకున్నాయి. దీనికి అడ్డం ఇప్పేది కూడా ఉన్నది. ఎట్టున్నాయి అసలు పటాకులు ఇవి. ఇటువంటి క్రాకర్స్ అయితే గైస్ మనకు వచ్చినాయి. ఒక్క బాక్స్లో 3 వచ్చినట్టున్నాయి. సో వీటిని అయితే కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది. మోసం ఇటు ఇటు గ్యాప్ ఇచ్చి పెన్సిల్ చూడ నీకు పెద్దగా ఉంది, దీనిలో 3 వచ్చినాయి. సో ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం. దీని మీద ఎఫెక్ట్ ఎట్లుంది అంటే భూచక్రాలా తిరుగుతుంది అని ఉన్నది. అసలు తిరుగుతుందా తిరగా అసలు ఏం జరుగుతుంది ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే గైస్ దీన్ని కాలుస్తున్నా. ఘోరంగా తిరుగుతుంది. అయిపోయింది. అసలు అర్థం కాలేదు ఎట్లా వచ్చింది. ఒకసారి తిరుగుతుంది, ఒకసారి కిందికి పోతుంది. ఇప్పుడు నిలబెట్టి కాలుద్దాం. నిలబెట్టి కాల్స్తే వెళ్తుంది. ఒకవేళ దానికి తిరుగుతుంది. నాకు తెలిసి క్రాకర్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే కింద గరుకులు ఉండడం వల్ల తిరుగుతలేదు కావచ్చు. మనకు భూచక్రం సింబల్ ఉంది అని చెప్పిన ఆల్రెడీ. భూచక్రం లెక్క గిరగిర తిరుగుతుంది కావచ్చు. మన దగ్గర చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నింటిని ఒక్కసారి కాల్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్. మామూలుగా 3 ఒకసారి కాల్తా అంటుకునేరా. తిరుగుతున్నాయి. ఇది అజ్జా లైటింగ్ ఎక్కువైంది. అయ్యో ఘోరంగా తిరుగుతున్నాయి. చూసారు కదా, మూడింటిలో రెండింటి ఎఫెక్ట్ వచ్చేసి చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకదాని ఎఫెక్ట్ వచ్చేసి కొద్దిగా తక్కువ వచ్చింది. సో మనం తెప్పించిన ఈ ఫైర్ బాల్ క్రాకర్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఎట్లా గిర్రని తిరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి తిరిగేది ఇది తిరిగే క్రాకర్ అనేది తెప్పించినాము. ఐ స్పిన్ అని చెప్పేసి మంకీ స్పిన్నర్స్ అట. ఇప్పుడు దీన్ని అయితే కాల్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో. లైటర్ ఏమంతాడు ఉంది, లైటర్ ఉన్నాడు సిపాయి. ఈ జింగిరి కాడు కింది మీదికి పెడుతుండు, మీది కిందికి పెడతాడు. ఎదురా నువ్వు కాల్సిన ఏ క్రాకర్ పని చేయదు. ఆ జింగడు కాల్చిందంటే కథమే అది. ఇప్పుడు ఇది పని చేస్తా చూడు. నువ్వు తుస్సే
వచ్చిన 2-3 సెకండ్లు ఎఫెక్ట్ అయినా సరే గాయస్ చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. మొత్తం గిర్రం అన్నది ఉన్న దగ్గరనే. ఇప్పుడు నేను 3 ఒకసారి కాలుతున్నా, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఏమైతే గిరగిర తిరుగుతాయి. ఎదురా ఒకటి గిట్లే ఒకనేమో తుస్ అయింది, ఒకనేమో రాకెట్ లెక్క ఎగిరిపోయినాయి. కాలితే ఉన్న జాగాలో ఒక్కటి చక్కగా వేలవలేదు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే టైనీ గన్ అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం, చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఒకటి కాలుద్దాం, తర్వాత అన్ని కాలుద్దాం. జరుగుజింగా ఎట్లా వస్తుందో చూస్తున్నా కదే. మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్లో మనకైతే గాయస్ ఫైర్ అయితే వస్తుంది. కాకపోతే స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఇది కోల్డ్ ఫైర్. ఇది ఆడినా కానీ ఏం కాదు, మనకి ఇది కాలినా ఏం కాదు. చిన్నపిల్లలు యూజ్ చేయడానికి మెయిన్గా వీటి తయారు చేస్తారు. ఫస్ట్ గ్రీన్ వచ్చింది కదా, కలర్ మారుతా చూద్దామండి. మొత్తం గ్రీన్ కలర్ లైటింగ్ అయితే వస్తుంది మనకు. కొంచెం సేపు వస్తుంది అజ్జా. ఏటో అనిపిస్తుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా. చక్కెర వచ్చినట్టు అవడం ఆయన నెత్తిలో పడ్డా అనుకో ఇంకా క్యాచ్. సో ఈ పెన్సిల్ వచ్చేసి గాయస్ అయిపోయేంత వరకు మనకి ఇటువంటి ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. మనం ఏమనుకున్నా అంటే ఇంట్లో ఏదైతే మనకు ఫైర్ వస్తుందో ఆ కలర్ చేంజ్ అవుతుందేమో అనుకున్నా. కాకపోతే కలర్ చేంజ్ అయ్యట్లేదు, మొత్తం కూడా గ్రీన్ కలర్ వస్తుంది. బంద్ అయిపోయింది. నెత్తిరా అనిపిస్తుంది ఎఫెక్ట్. ఏంది అంతా కంచపడతారా గాడుదోడు. సో మొత్తానికి గాయస్ మీరు చూసినట్లయితే ఈ టైనీ గన్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువసేపు వస్తున్నాయి. పెన్సిల్ క్రాకర్స్ లాగా వర్క్ అయితే. సో చూసిగా ఆల్రెడీ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎంజాయ్ చేసినాం, ఘోరంగా ఎంజాయ్ చేసినాం. మీరు వచ్చి మన నెత్తిలో కూడా అట్నే ఉన్నది. అది కోల్డ్ ఫైర్ కాబట్టి మనకి ఏం కాలేదు, వేరే అయితే కాలిపోవు. మనం కాలవబోతున్న నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే డ్రాగన్ ఫ్లై అని అయితే ఉంది. మీరు బయట చూడొచ్చు, మనకు దువ్వెనలు లేవు, వీళ్ళు లెక్కన ఉంటాయి, సేమ్ ఎగురుతూ ఉంటాయి కదా గాలిలో, అవి అయితే ఉన్నాయి బాక్స్ పైన. ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లుంటుంది లోపల. ఇది ఆనాడు స్టార్ట్లో మనం చూసినాం కదా, డ్రోన్ క్రాకర్ లెక్క కావచ్చు. దీంట్లో ఇగో దువ్వెనలు బాగా వచ్చినాయి, బూగలు అంటారు, బూగలు అవి. సో ఇప్పుడైతే వీటిని కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో ఏం కదా అని చెప్పేసి. నేనే కలుతా ఫస్ట్ కలుతా లైటర్ నేనే కాలుతా. వాడేంది కాల్చేది? ఎగిరిపోతుందో ఎట్లా అర్థమైతలేదు. ఇట్లా రెక్కలు అవుతున్నాయి, ఏమో అర్థమైతలేదు నాకు. దువ్వెన ఎటు పోదు, రెక్కలు ఇరిపోయినాయి దాన్ని. ఎగురుతుంది, ఎగురుకుంటా దుంకుతుంది. అన్ని తిరిగేటేమో రా. దీనికి వింగ్స్ ఉంటే మేము ఏమనుకున్నామంటే ఇది గాలి ఎగిరిపోతుందేమో అనుకున్నాము. కాకపోతే అట్లా ఎగిరిపోతలేదు, ఉన్న ప్లేస్లోనే గిరా తిరుగుతుంది. మాకు ఇది ఎగిరిపోతుందేమో అని ఉండే రెక్కలను చూస్తే, అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెండింటిని రివర్స్లో పెట్టి కాలుతున్నాం, రెండింటిని మంచిగా పెట్టి కాలుతున్నాం. చూద్దాం ఎగురుతుందా మరి ఏమవుతుందా అని. అంత టైం ఇస్తుందా నీకు ఇప్పుడు? అరే ఎక్స్పీరియన్స్ జింగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పడాకులు కాల్చుట్లా. మత్తు కాల్చిన తుస్సే. చెప్పినా కదా అసలు అజ్జా ఒక్కసారి కాల్చేది కాకుండా రా.
ఫస్ట్ 2 క్రాకర్లు నేను కాల్చిన చూసిన జింగ ఎట్లా ఎగిరిపోయినాయి, ఘోరంగా ఎగిరిపోయినాయి ఇక. నువ్వు కాల్చినందుకు ఎగరలేరా, రెక్కలు ఇట్లా ఇట్లా అన్నట్టున్నాడు. అరే మంచిగా ఆగిది కాదు పేలినాయి, అన్ని పేలినాయి. సో మీరు చూసినట్లయితే మన డ్రోన్ క్రాకర్స్ అంటే ఇవి బటర్ఫ్లై క్రాకర్, మన డ్రోన్ క్రాకర్స్ మనం ఫస్ట్ సారి కాల్చినాం కదా 2 సంవత్సరాల క్రితం, అట్లయితే ఎగిరింది. ఆకాశంలో ఎగిరిపోతున్నాయి మొత్తం పైనకు, భలే అనిపించింది ఎఫెక్ట్. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 25K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, ఇప్పుడు దీని ఎఫెక్ట్ చూసిరుగా మీరు, టోటల్గా మేము 50 అయితే ఒకటేసారి కాలుతాం ఇటువంటివి. 50 కాదన్న, 50 ఎందుకు? వీనికి ఒక ఫీజు పెడితే వీడియో ఎగురుతాడు. పెట్టు మరి, ఇట్నే మంచిగా ఎగిరిపోయినాయి. వాడు రెక్కలు కాల్చే ముందు ఇట్లా ఇట్లా అన్నాడు. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే ఎడిజింగా జిరాఫీ. జిరాఫీ కాల్చేసాయి. జిరాఫీ పెద్ద జిరాఫీ చిన్న జిరాఫీని కాలుతుంది. అవి కాల్చిన ప్రతి కాకర తుస్సే అవుతుందిరా. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అన్ని తుస్సే. వచ్చిందిరా. అయ్యా మొత్తం ఫ్యాన్సీ. ఇంతేనా? అయిపోయింది. వచ్చిన ముత్కన షేప్ అయినా కానీ గాయస్ ఎఫెక్ట్ చూడాలి. కలర్ మొత్తం ఇట్లా స్టైల్ లాగా వచ్చింది. వీళ్ళు ఎట్లుంది చూడు, అగ్ని కలుతుంది గరం ఉందిరా. దీని లోపల మీరు చూడొచ్చు మొత్తం అగ్గి అట్నే ఉంది, ఇంకా కనబడుతుంది. కానీ ఏదేమైనా గాయస్ ఎఫెక్ట్ మాత్రం ముత్తికన్ షేపే వచ్చింది, పొగ ఎక్కువ రాలేదు, ఫ్యాన్సీ లైట్స్ మనకు బయటకు వచ్చినాయి, మస్తు అనిపించింది, కడాక్ వచ్చింది. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే స్టార్ విన్, నా ఫేవరెట్ క్రాకర్. ఇది వచ్చేసి గోల్డ్ స్పిన్నర్స్ క్రాకర్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి ఇవి. సో ఇవి వచ్చేసి ఎట్లా వర్క్ అయితే అంటే మనకు స్కై షాట్లు ఉంటాయి కదా, పెద్ద స్కై షాట్లో వచ్చే ఎఫెక్ట్ ఈ చిన్న క్రాకర్ అనే వస్తుంది, మస్తు అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని కాల్చిన మీకు చూపిస్తా ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. కళ అనిపిస్తుంది. అయింద్రో 3, 2, 1 బూమ్. అయ్యా ఎఫెక్ట్ చూసిరు కదా, చాలా అంటే చాలా క్రేజీ వస్తుంది నిజంగా. పెద్ద స్కై షాట్లలో వచ్చే ఎఫెక్ట్ అది. మళ్ళీ ఒకసారి 2 కాల్దాం ఒకటేసారి, మస్తు అనిపిస్తుంది. చెప్పిన పెద్ద స్కై షాట్లలో ఎఫెక్ట్ ఎట్లయితే వస్తుందో సేమ్ దీంట్లో కూడా ఎఫెక్ట్ అట్నే వస్తుంది. అందుకని ఇది వచ్చేసి నా ఫేవరెట్ క్రాకర్, మస్తు అనిపించింది కదా. ఇంకా మన మీడియం సైజ్ ఉంటుంది చూడు, వాళ్ళు ఎంత అయితే వస్తుందో ఇల్లు కూడా అంతే సేమ్ వస్తుంది. అంతకంటే తక్కువ వచ్చినట్టు అయితే కూడా వస్తుంది కావచ్చు. ఏదో మీడియం సైజ్ స్కై షాట్ని కాల్చి చూపిస్తాను. మీడియం సైజ్ స్కై షాట్ అంత వచ్చింది అన్నాడు కదా, అంత రానే రాదు. నేను నరకుడే అంతేది. ఇప్పుడు మీడియం సైజ్ స్కై షాట్ పోతుంది, తగ్గేదే లేదు. ఇప్పుడు అంతా పోకుండా చెప్తాం ఈ సంగతి. కూడా రే గుర్తు ఒప్పుకోలే నేను. మీడియం సైజ్ స్కై షాట్ చూద్దాం, ఇప్పుడు స్టార్ విన్ చూద్దాం. ఎట్లా వచ్చింది? ఇవి ఎంతైనా మీడియమే వచ్చింది అన్నాడు, మళ్ళీ మీడియం అన్నాడు. ఏదేమైనా గైస్ ఈ స్కై షాట్లు ఏవైతే ఉన్నాయో మీడియం లెవెల్ వీటికైనా వచ్చిన ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది గాయస్, మస్తు అనిపిస్తుంది. ఏంటిరా అది? దాని పేరేంటిదిరా? దీని పేరు వచ్చేసి గాయస్ ఎయిర్ లైనర్ స్కై షాట్ అని అయితే ఉంది. దీంట్లో నుంచి మొత్తం మనకి ఫ్లైట్లు బయటకు వచ్చినట్టు ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది దీని మీద.
చూడాలి మరి ఎట్లా వస్తుంది తీరా గాయస్ మోసం అయితే జరిగింది దీంట్లో చుట్టూ రాలేదు మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 షార్ట్స్ అయితే వచ్చినాయి మనకు 12 షార్ట్స్ అన్నట్టు ఇది చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో విజయ కాల్తా ఇక కాల్చే తుస్సు ఒకడు కాల్తేనేమో బాంబులు పనిచేయి ఒకడు కాల్తేనేమో లైటర్ పనిచేయదు వేసే జింగిడే ఏదిరా ఏరోప్లేన్ లెక్క పోతే అన్న డబ్బా మీద అయ్యా మిరుగులు భలే పోతున్నాయి రా మీదికి వా 2 3 అవ్వా ఏమైనా పోతుందా మస్తు అనిపిస్తుందా పైన ఎడ్జ్లా ఒక చిన్న లైట్ లెక్క వస్తుంది ఇంకెన్ని గానే ఉన్నాయి 12 మొత్తం అయిపోయినట్టున్నాయి కథం ఏదేమైనా గాయస్ మస్తు అనిపించింది వీటిలకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందంటే ఇట్లా కింది నుంచి మీద దాకా మెరుగులు లెక్క పోతుంది మీద మనకు ఆ ఐటమ్ వస్తుంది పేలేది ఇయ్యలే అలా మన లాస్ట్ క్రాకర్ వచ్చేసి ఏముంది అంటే ఓ అన్నా నీ ఫేవరెట్ క్రాకర్ దా ఇక అంటి పెట్టిపోదా హలో వద్దాట మంచి ఆఫర్ అయితే ఇస్తుండు నేను కాల్తా అన్నం కింద పడితే ఇది ఎట్లుందంటే నాకు పేలిన తర్వాత పైన పోయి పైన తిరుగుతాయట గిరగిరా చెప్పలేం తిరుగుతుండొచ్చు ఎట్లుందో దీని మెకానిజం సో ఇప్పుడు చూద్దాం గ్రహాలు తిరిగినాడు తిరుగుతాయి ఏంది దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 9 ఉన్నాయి సో చూద్దాం మీది పోతాయా మీదికి పోతాయి గుర్తుదే తుసు తుసు అయిపోయింది తిరుగుతున్నాయి పేలుతున్నాయి అయ్యా 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 ఊరుకుంటా పోయి తిరుగుతున్నాయి పైన కూడా అయిందిరా అవ్వా భలే తిరుగుతున్నాయి అవి తిరుగుతుంది అది పైన లాస్ట్ ఇదిగా వెళ్ళినావు ఫినిష్ దీని పేరేం పేరు రాయి క్రాకర్ పేరు క్రేజీ వీల్స్ అని చెప్పేసి ఉంది గాయస్ మస్తు అనిపించింది దీనికన్నా అదే మంచిగా ఉంది నేను ఏమన్నా కాల్చి ఇదే మంచిగా ఉంది దీని ఎఫెక్ట్ ఎట్లుంది అంటే గాయస్ అన్నిటికంటే డిఫరెంట్ 3 క్రాకర్స్ మనం ఒక్క దగ్గర కలిపినట్టు ఉంది కింద వేలుతుంది పైన పోయినాక మనకు భూచక్రంలా తిరుగుతుంది తర్వాత మళ్ళీ వేలుతుంది మస్తు అనిపించింది సో మొత్తానికి ఇవి మేము టెస్ట్ చేసిన డిఫరెంట్ క్రాకర్స్ వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయరు వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్